నమస్తే. తెలంగాణ ఉద్యమ సందర్భంలోనూ, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వ్యక్తిగా, ఒక రాజకీయ పార్టీ బాధ్యునిగా రకరకాల పాత్రల్లో ఉన్నవారు కొద్దిమంది ఉన్నారు. ఆ కొద్దిమందిలో కపిలవాయి దిలీప్ కుమార్ గారు ఒకరు. వారు ఆనాడు టీఆర్ఎల్డి తెలంగాణ రాష్ట్రీయ లోక్దళ్ ఒక పార్టీ, బీజేపీ, కాంగ్రెస్, తర్వాత మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ఆయన ఆర్ఎల్డీకి వెళ్ళిపోయారు. ఆర్ఎల్డీలో జాతీయ స్థాయి నాయకులుగా ఉన్నారు. వారు నా దగ్గర ఉన్నారు. ఎందుకు పార్టీలు ఇట్లా మారాల్సి వచ్చింది, పైగా వారు బీసీ నినాదం ఎత్తుకున్నామని చెప్తున్నారు. వారి ఉద్దేశాలు ఏమిటో తెలుసుకుందాం. దిలీప్ గారు నమస్కారం సార్. నమస్తే. మీరు నేను కాంగ్రెస్లో నిన్నమన్నాడు, కాంగ్రెస్ ఉన్నారు. నేను ఫోన్ చేసినట్టుకల్లా మీరు మళ్ళీ ఆర్ఎల్డీ అన్నారు. ఇంత తక్కువ టైంలో ఇన్ని పార్టీలు ఎందుకు మారవలసి వచ్చింది? ఒకటి, సహజంగా రాజకీయ నాయకులు అనేవాడు పదవుల కోసం మారుతాడు. వాడికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తా అంటాను, ఎమ్మెల్సీ టికెట్ ఇస్తా అంటాను, చైర్మన్ ఇస్తాను. నేను ఏ పార్టీకి పోయినా కూడా పదవుల కోసం పోలే కదా. అది బేసిక్ లాజిక్ చూడండి. అది ఎప్పుడు పోయినా ఏదో ఆశించి ఆ పార్టీలో పొజిషన్స్ కోసం పోయినా. నేను ఎప్పుడు పోయినా ఆ పొజిషన్ కోసం పోలే, ఒక కారణం కోసం పోయినా. ఫర్ ఎగ్జాంపుల్, మీరు చెప్పిన టీఆర్ఎల్డీ తెలంగాణ రాష్ట్ర సాధనలో అజిత్ సింగ్ యొక్క పాత్ర ఉంది కాబట్టి, అవును, ఆయన సహకారం మనకు కావాలి కాబట్టి, ఆయన పార్టీకి అప్పుడు 5 ఎంపీలు ఉన్నారు. మనకు బిల్లు పెడితే మనకు మద్దతు ఇచ్చే పరిస్థితి ఉంది కాబట్టి టీఆర్ఎల్ని స్టార్ట్ చేసినాం తెలంగాణ రాష్ట్రీయ లోక్దళ్. నిజంగా కూడా అజిత్ సింగ్ 30 సార్లు వచ్చిండు. అంతకుముందు ఆయనకు హిస్టరీ ఉంది. వరంగల్ మహాసభలో అగ్రికల్చర్ మినిస్టర్కి వచ్చి చిన్న రాష్ట్రాలకు ఆర్ఎల్డీ కమిట్మెంట్ ఉంది కాబట్టి ఆయన తెలంగాణకు మా మద్దతుని ప్రకటించి తిరిగి ఢిల్లీలో దిగే వరకు ఆయన పదవి వీకేశారు. తెలంగాణ వల్ల కోల్పోయినారు. యూనియన్ అగ్రికల్చర్ మినిస్టర్ కోల్పోయినారు. అయినా సరే ఆ వాదాన్ని వదిలిపెట్టకుండా మళ్ళీ మాకు ఆయన ఎంకరేజ్ చేసి ఆర్ఎల్డీ పార్టీ పెట్టడానికి మాకు సహకరించాడు. బిల్లు మీద మాట్లాడాడు 5. అవును. కాబట్టి ఆయన కంట్రిబ్యూషన్ ఏంటో, ఆర్ఎల్డీ కంట్రిబ్యూషన్ ఏంటో చాలామంది కంట్రిబ్యూట్ చేసింది తెలంగాణ. ఆ క్రెడిట్ అంతా పాపం దొరగారికి పోయింది, మనం ఏం చేయలేదని. అది స్టార్ట్ చేసిండు. ఆయన మూట కట్టుకొని పోయింది అందరిది. అదే ఎందుకు కేసీఆర్తో ఉన్న వాళ్ళంతా దొరవారని అతను ఒక రకంగా వ్యంగ్యంగా ఎందుకు మాట్లాడతారు? దొరే కదా మరి ఆయన. ఇప్పుడు పొద్దున శోభారాణి ఉండే మన కాంగ్రెస్లో ఏదో చైర్మన్ ఉంది ఇప్పుడు మన శోభారాణి. ఆ మంచి డైలాగ్ చెప్పింది, నాకు చాలా నచ్చింది. అది 2 డైలాగ్ నాకు తెలంగాణ ఉద్యమంలో 2 డైలాగులు బాగా జ్ఞాపకుంటాయి. శోభ ఏమన్నదంటే, బయటకు వచ్చి ఏమున్నది అక్కడ, రాత్రి ఏమో బారు, తెల్లారి దర్బారు అన్నది. కాబట్టి కేసీఆర్ గురించి ఆ కామెంట్ బ్రహ్మాండంగా పేర్ల డైలాగ్. అది విమలక్క అనేది ఒక మాట. మిలియన్ మార్చో సాగరహారంలో మనందరం పోయినప్పుడు విమలక్క అనేది, కేసీఆర్ ఢిల్లీలో కాళ్ళు కాదు గల్లీలో రాళ్ళు పట్టుకో అన్నది. అది కూడా ఫేమస్ డైలాగ్. ఉద్యమంలో కొన్ని సందర్భాల్లో కొన్ని డైలాగ్స్ అట్లా. ఈ దొరవారు కూడా పాపులర్ డైలాగే. నేను ఒక్కడనటం కాదు, చాలామంది అంటారు. ఎందుకంటే ఆయన నేచరు, పద్ధతి, వ్యవహారం అట్లుంది కాబట్టి అన్నారు. తెలంగాణ ఉద్యమ కాలం నీ తప్పులు నా తప్పులు అందరి తప్పులు కేసీఆర్ తప్పులు కూడా కమ్మిపోయినాయి. నేను ఉద్యమ ఆకాంక్ష పెద్దది. ఎవరు కూడా చిన్న వ్యక్తిత్వాల గురించి కానీ వాళ్ళకు ఉన్నటువంటి లోపాల గురించి వాడు ఆలోచించిన వాడు లేడు. ఇవన్నీ కమ్ముకొనే తెలంగాణ కోసం పోరాడాం మనం. ఉంటే ఉన్నాయి ఏమైనా కానీ. సో అట్లా ఈ ఆర్ఎల్డీ అనేది ఒక హిస్టరీ ఉంది దానికి. నేను ఆ రోజు కూడా ఆర్ఎల్డీలో చేరిన సందర్భంలో నాకేమీ పార్టీకి పోయి, ఇప్పుడు ఆ రోజు నాకు చాలామంది చెప్పారు, తిడితే తిట్టిండు, తుడుచుకొని పోరాదు, నీకు పదవి ఇస్తాడని. ఎవరు నేను అధికారంలో సీఎం అయినాక నేను పోయినా, నాకు అవకాశం ఉండే కదా. మీరే అన్నట్టు ఈ పార్టీ ఆ పార్టీ పోయి ఏకంగా ఆయన దగ్గరికే పోతే హరీష్ అడిగిండి అన్న రారాదే ఎందుకు ఈ పంచాయతీ అంతా. అయితే నేను పోలే, ఇది కాంప్రమైజ్ కాను అంటానని చెప్తున్నా మీకు. ఇది నేను కాంప్రమైజ్ అయ్యి నువ్వు పదవి తీసుకున్నావు, ఆ చైర్మన్ తీసుకున్నావు అంటే మీరు అనాలను. సో ఎందుకు మీరు మళ్ళీ ఆర్ఎల్డీని మూసేస్తున్నారు అంటే, అప్పుడు ఆర్ఎల్డీ మూడడానికి కారణం ఏంటంటే, ఈయన అధికారంలోకి వచ్చిండు. నేను ఇంతకుముందు అన్నట్టుగా ఎన్నోసార్లు ఆయన తిట్టినాం ఉద్యమకాలంలో, దూరాన్నం ఇంకోటన్నాం ఏడ దొక్కుతాడో మనని కింద వేసాని పాపం అంటే సీఎం రేవంత్ రెడ్డి. భయపడరా మీరు? సీఎం రేవంత్ రెడ్డి అంటాడు, చాలామంది తొక్కి వచ్చినాను. నాకు ఒకసారి లిస్ట్ చూడాలి ఎవరెవరు దొక్కిండో. అప్పుడు కేసీఆర్ నన్ను దొక్కుతాడేవో నేను అనుకున్నాను ఆ రోజుల్లో. అనుకొని ఈ భయానికి నేను పోయి బీజేపీలో చేరినాను. బీజేపీ ఎందుకంటే కేంద్రంలో అధికారం ఉంది. ఈయనకి చిన్న తుపాకు ఉంటే ఆయన పెద్ద తుపాకు. కాబట్టి నన్ను ముట్టుకోవడానికి ఏమంటారు దాన్ని, ఒక స్వార్థమేను లేదా భయమను, ఇష్టం వచ్చింది దాన్ని. దానికోసం బీజేపీ పోయి 7.5 ఏళ్ళు ఉన్నా. ఆడ కూడా నన్ను ఎవడు పట్టించుకోలే. అక్కడ ఇదే ఉద్యమం. ఈ లోపల కేసీఆర్ అధికారంలోకి వచ్చి, ఆయన లంగారాబాబు దొంగర అంటే వాడు వినకపోయా. ఒకసారి అధికారం అయిపోయింది, రెండోసారి అధికారం వచ్చారు. ఈయన దించాలి కదా, ఎట్లా దించాలి? నేనేం అధికారం కోసం పోలే. చుట్టూ చూస్తే ఉన్న బీజేపీ కొలాప్స్ అయిపోయింది. బండి సంజయ్ని వీకిన కారణంగా తప్పకుండా పడిపోయింది. 30-40 సీట్లు వచ్చే బీజేపీ మీరే చూస్తే సింగిల్ డిజిట్కి పరిమితమైంది. ఎందుకు? ఆయన తీసింది కాబట్టి. అప్పుడు మా లాంటి వాళ్ళంతా, ఇంక్లూడింగ్ రాజగోపాల్ అంతా ఏమన్నారంటే, ఇది కాదు ఇక బీజేపీ కొట్టదు కేసీఆర్, మళ్ళీ 3rd టైం వచ్చే ప్రమాదం ఉంది. కొట్టడానికి ఈయన కనబడుతున్నాడు ఇప్పుడు ఒక రేవంత్ రెడ్డి. అంటే నిజంగా కూడా ఆ రోజు రేవంత్ రెడ్డి చాలా టాల్ పర్సనాలిటీ, బ్రహ్మాండంగా మీటింగ్లు పెడుతున్నాడు. అప్పుడు పోయినా నేను అధికారంలో ఉన్నప్పుడు పోలే కదా.
కొట్లాడుతున్నాడు పోయినా నాకే తెలియదు నువ్వు వస్తావు అది కాడకు రావు నాకేం తెలుసు మళ్ళీ పోయినా నువ్వు అన్నట్టు పోతే ఏమైంది బాగానే పాపం కొట్టిండు దెబ్బ చాలామంది దొరికి పైకి వచ్చాడు సీఎం అయిన అదృష్టవశాత్తు కానీ అన్నిటికీ కూడా బేసిక్ ఒక లైన్ ఏంటంటే మనందరం కూడా ఎందుకు అసలు నేను 10 సంవత్సరాల ఉద్యమానికి రాజీనామా వేసిపోయినా పోయి దేనికోసం పోవచ్చు నేను తెలంగాణ ఆకాంక్ష నాకు ఉంది కాబట్టి 69 ఉద్యమంలో లాఠీ దెబ్బలు తిన్నా మీరు ఎవరు పుట్టలే ఫస్ట్ టైం సెంట్రల్ రిజర్వ్ పోలీస్ నన్ను పట్టుకొని కుట్టినరోజు హనంకొండలో మీరెవరు పుట్టలే 69లో 10th క్లాస్లో నేను మా కాలేజీ స్కూల్ని బాయ్కాట్ చేసి పోయి బస్సులో గాలి తీసి బద్దలు కొడుతుంటే ఉతికిన మమ్మల్ని అప్పుడు ఇప్పుడైనా సెంటర్ మామూలు పోలీసు అప్పుడు సెంట్రల్ రిజర్వ్ పోలీసు వాడు ఇంగ్లీష్ తెలియదు వాడు కనిపించిన కొట్టేవాడు 369 కాల్చిపారేసి మా సహచరులను ఇక్కడ అక్కడ అంత రాష్ట్రంలో ఆ స్పిరిట్ మాది అక్కడ స్పిరిట్ నుంచి మొదలు పెడితే తెలంగాణ ఆకాంక్ష కాబట్టి కేసీఆర్ పెట్టిన దాంట్లో మళ్ళీ చేరినాం ఆ తర్వాత ఈయనను కొట్టాలనే ఉద్దేశంతో బీజేపీలో చేరినాం ఈయన కుట్టలేదంటే కాంగ్రెస్లో చేరినాం కాంగ్రెస్ కూడా చేరినాక ఇప్పుడున్న పరిస్థితి అంటే ఎందుకు మారుతున్నారంటే ఇప్పుడు కూడా పరిస్థితి అంటే 1.5 years చూసినా ఇప్పుడు పిలిచి లేడు అడిగిన లేడు నేను నువ్వు ఎవరు అసలు వాడు నేను పోతే వాడు నన్ను అంటాడు ఆ పిఏ అంటాడు అరే ఎవడరా ఈయన వదిలిపోయి ఇక్కడికి అలో చేసినట్టు అవునా అయ్యో అసెంబ్లీ సాక్షిగా అక్కడ సీఎం ఎదురుగా కూర్చున్నాడు ఈ పిల్లాడిని అన్నారు కలపరాదు 2 నిమిషాలు మాట్లాడతా అంటే నాకేం పదవుల కోసం కూడా కాదు ఈ 1.5 yearలో కొన్ని మన ఆశించనిటువంటి పరిణామాలు తెలంగాణ జరుగుతున్నాయి అరే నువ్వు తెలంగాణ అప్పుడు తిన్నావా లేదా కేసీఆర్ని తెలంగాణ ఉద్యమ ద్రోహులకు సమైక్యవాదులకు ఇట్లాంటి వాళ్ళకు మంత్రి పదవులు ఎట్లిస్తావు అని తిన్నావా లేదా తినకు తింటాం సమైక్యవాదులకు ఉద్యమ ద్రోహులకు మనం కొట్టిన వాళ్ళకి ఎట్లిస్తాడని మన లాఠీలు పెట్టి కొట్టినోడే కదా శ్రీనివాస్ అవును మరి అవి ఎట్లా ఇస్తారు అనేటువంటి దాని మీద ఇప్పుడు ఏమవుతుంది మరి ఇప్పుడు కూడా అదే సమైక్యవాదులు అదే తెలంగాణ వ్యతిరేకులు ఇస్తాను ఇయ్యచ్చా నేను అడుగుదాం అనుకున్నాను సీఎంని అవకాశం ఇస్తారు ఇదే అబ్బాయి మేమంతా సాక్రిఫైస్ చేసినాం ఉద్యోగాలు వదులుకున్నాం ఉద్యమంలో తిన్నాం దెబ్బలు తిన్నాం మొన్న తెలంగాణ ఉద్యమంలో 17 సార్లు అరెస్ట్ అయినాను మరీ దశ ఉద్యమంలో 17 times అరెస్ట్ అయినా మార్నింగ్ పోతే లోపల బారేస్తే మళ్ళీ సాయంత్రం జగన్ ఎదుర్కొంటా అనిపోతే ఇదే కొండ సురేఖ గారు వాళ్ళ హస్బెండ్ కలిసి కాలిస్తే 9 పోరలు నేను అదే తొర్రూరు అరెస్ట్ చేస్తే రాత్రి 9 పెట్టాను ఆ 9కి స్ట్రెయిట్ ఏం చేయకపోయినా నేను 9 మంది ట్రైబల్ యువకులకు తుపాకీ దెబ్బలు తగిలి అటువంటి వాతావరణంలో పాపం అంత కాల్చిన మనకు మంత్రి ఇప్పుడు అవునా కాదు నువ్వు ఎట్లా టాలరేట్ చేస్తావు చెప్పు అంటే మనకు రక్తం మసులుతుందా లేదా దేనికోసం తెలంగాణ నేర్చుకున్నావు పోయి 2-3 మంత్రులట కమిషన్ లేని బిల్లులు ఇయ్యారట ఇప్పుడు జరుగుతున్నా అప్పుడు ఆయన అవినీతి పనులు అంటే 5 నీ దగ్గర 5 ఉన్నారు 5 కుటుంబ పాలన అంటివి ధృతరాష్ట్ర పాలన అంటివి అవినీతి పాలన అంటే తెలంగాణ ఇందుకోసం తీసుకున్నాను ఆవేదన పడుతుంది మరి ఇప్పుడు ఏం జరుగుతుంది ఇప్పుడు కూడా 5 ఉన్నారు అందులో నేను చెప్తా అనుకున్న సీఎం ఛాన్స్ ఇస్తారే బాబు ఎవరు వాళ్ళు నేను చెప్తా నువ్వు మీడియాలో కెమెరా పెట్టి బాబును పంపితే సెక్రటరీలో వరుస పెట్టి నడిస్తే ఒక్కొక్కటి చెప్తుంటాడు ఇంత ఇచ్చినా అంత ఇచ్చినా అని సాయంత్రం నాకు ఫోన్ చేసి చెప్పు కరెక్టే అన్న 5 కరెక్టే అని లేదన్నా తప్పు 4 అంటే పోని 4 కానీ కాదు 6 అంటే నేను కూడా అట్లా ఇంకో పేరు చెప్పని రాసుకుంటాను నేనేమంటున్నా వాస్తవమా కాదు యు ఆర్ ఇన్ మీడియా నా పని కాదు నేను కనుక ఓ పేరు చెప్తే వాడు బయట 20 మందిని పెట్టిన దాన్ని ఇస్తాడు రేపు నాకు ప్రొటెక్షన్ లేదు నువ్వు తప్ప నీ కెమెరా తప్ప నాకు ప్రొటెక్షన్ లేదు ఈరోజు సో ఐ కాంట్ జస్ట్ లైక్ ద టేక్ నేమ్స్ నేను 100% నీకు అథెంటిక్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నా ఇప్పుడున్న గవర్నమెంట్లో సమైక్యవాదులు ఉద్యమ ద్రోహులు అదేవిధంగా అవినీతి పరున్నారు ఎట్లా ఉంటారంటున్నా నేను ఎందుకు రాజీనామా చేసి మంత్రివర్గంలోనా ఎట్లా మంత్రివర్గం ఎట్లుంటారు అరే నీకు బ్లడ్ బాయిల్ అవుతా కాదు అరే నేను ఉత్తరాలే పోయిన 10 ఏళ్ళ ఉద్యోగం డిఎఫ్ఓ స్థాయి ఉద్యోగం వదులుకొని నీ ఉద్యమంలో చేరి కొట్లాడి నేను ఒక్కటిసారి దేవుడు పక్క పెట్టినాను నా త్యాగం అనేది నథింగ్ కావచ్చు 1200 మంది చచ్చిపోయారు కదా 1200 మంది ఆత్మ బలిదానాల మీద ఏర్పడే తెలంగాణలో అవినీతి నువ్వు టాలరేట్ చేస్తావా ఎట్లా టాలరేట్ చేస్తావు పారదర్శకమైన పరిపాలన ఉండాలి తెలంగాణకు జవాబుదారు అంటే సోయి ఉండాలి తెలంగాణ సోయి ఉండాలి ఎవరికి ఉండాలి తెలంగాణ సోయి నాకు చెప్పు అసలు ముఖ్యమంత్రికే తెలంగాణ సోయి లేదు ఆయన ఉద్యమంలో లేడు పోనీ పాపం నేను కొట్లాడినప్పుడు పుట్టలే 1969 అజిటేషన్లో రేవంత్ రెడ్డి ఎందుకు కొట్లాడలేదు నేను అడగలేదు కదా పుడితే కదా కొట్లాడడానికి పోనీ మరి మలిదశ ఉద్యమంలో ఉన్నావు కదా ఎక్కడున్నావు నీ పేరేంది అసలు ఉద్యమంలో నువ్వు చెప్పు నేను చెప్తే బాగుండదు కదా అనుకున్న 2-3 పేర్లే మంచి పేర్లు ఆయన ఏమన్నా చెప్పు ఏమో మరి మీరే సరే నేనేమంటున్నా అంటే ఆయనది కూడా తప్పట ఎందుకంటే నువ్వు సమైక్యవాద పార్టీలు ఉన్నావు తెలుగుదేశం పార్టీలు ఉన్నావు తెలుగుదేశం పార్టీకి 2 గళ్ళ సిద్ధాంతం ఉంది తెలంగాణ ఎంత ఈక్వలో ఆంధ్రప్రదేశ్ ఆ పార్టీలో ఉండి నువ్వు అవుట్ రైట్ తెలంగాణ కోసం కొట్టాడమని అడగడం కూడా తప్పే కాబట్టి నీకు తెలంగాణ సోయి లేదంటున్నా నేను మా అంత లేదంటున్నా చనిపోయిన ఉద్యమకారుడంత లేదంటున్నా తప్పు లేదంటున్నా నేను కానీ ఒకసారి ప్రజలు నీకు మాలాంటి వాడు నువ్వు 1000 కారణాలతో కేసీఆర్ ఓడిపోతే అందరం కలిసి నీకు
ఒక పీఠం మీద కూర్చోబెట్టినాక నువ్వు తెలంగాణ సోయితో పరిపాలించాలంటురా. ఇప్పుడు నీకెందుకు సమైక్యవాదులు, ఇప్పుడు నీకెందుకు ఉద్యమద్రోహులు, ఇప్పుడు నీకెందుకు ఎవడు అవినీతిపరుడు. పారదర్శకంగా పరిపాలించాలి కదా, కోరుకున్న సమాజం కోరుకుంది అదే కదా. అది జరగట్లేదని ఆవేదనతో నేను అసెంబ్లీ పోయినా. పోయి కలుద్దామంటే ఆ పిల్ల అంటాడు, నేనన్నా బాబు నేను 3 నెలల నుంచి ట్రై చేస్తున్నా అపాయింట్మెంట్, నీకే ఎన్నోసార్లు ఫోన్ చేసినా, నువ్వు టైం ఇప్పిస్తాను ఇప్పకపోతే సీఎం కూడా 2 నిమిషాలు మాట్లాడతా, ఇప్పుడన్నా అవకాశం ఈ కింద మీద పడి వచ్చిన ఎవడో పాపం సెక్యూరిటీ వాడు నన్ను చూసి సెల్యూట్ కొట్టి పక్క జరిగాడు, అందువల్ల వచ్చినాడంటే అయ్యి పిలువ సెక్యూరిటీ వాడు అన్నాడు. పిలిచి ఎట్లొచ్చింది సార్ అంటాడు. ఆయన అంటాడు నీకు ఛార్జ్ మెమో ఇస్తా, ఎట్లొచ్చింది అంటే ఎవరు అన్నది ఎవరు మాట అదే చెప్పాలంటే అంటాడు. ఛార్జ్ మెమో ఇస్తాడు. నన్ను వదిలినందుకట, నేను ఒక ఉద్యమకారుని 10 ఏళ్ల సర్వీస్ వదులుకొని ఇంత పోరాడిన నన్ను పట్టుకొని నువ్వు ఒక 2 టర్మ్స్ ఎమ్మెల్సీ నువ్వు ఎట్లొచ్చిండేనా నీకు ఛార్జ్ మెమో ఇస్తాను నేను అనొచ్చా? వాడు ఏమనుకుంటున్నాయి నా గురించి? వర్చువల్లీ ఆ సెక్యూరిటీ ఆఫీసర్ని లేపుకొని వెళ్ళిపోవాలి, నాడు ఇక్కడ ఎందుకు వచ్చినావు అని. ఎందుకో వాడు ఆమె గౌరవంతో సార్ ఎట్లొచ్చింది సార్ మీరు నాకు తెలియదు సార్ సారీ సార్ అంటున్నాడు. నేనన్నా నువ్వు బిడ్డ నువ్వు ఈ ఛార్జ్ మెమో పిల్లానికి బయట ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్తుంది కాంగ్రెస్కి రాజీనామా చేస్తున్నట్టు అని చెప్పాడు. ఇదా మీ పద్ధతి సీఎం తిని మాట్లాడే విధానం మాతో అంటే అట్లా మాకు సెక్యూరిటీ సిస్టమ్ చూసుకోవాలి, చూసుకుని తర్వాత చూసుకో, నన్ను పిలిచినందుకు అని ఛార్జ్ మేము వేయడం నువ్వు అని నేను వెళ్ళిపోయినా అక్కడి నుంచి. అంటే సీఎం నన్ను చూసి నమస్తే అన్న బాగున్నావా అని చేయగలిపి లోపలికి పోయి గంట అయింది అప్పటికి. పిలవద్దు, అరే దిలీప్ అన్న వాడు నీ మంత్రులు అయిపోయి మీటింగు, నీ ఎంపీలు అయిపోయి ఎమ్మెల్యేలు అయిపోయి, అరే కరవటాడు దిలీప్ అన్న ఒకసారి పిలవంటా అన్నదే అక్కడ పిల్లనే పిలవడా ఏం చేయాలి చెప్పుకున్నాడు. అందుకని ఎందుకు పార్టీలు మారినామంటే అందుకు మారినా. చాలా పెద్ద వివరణ ఉంది. కానీ మీరు మరి బయటకు వచ్చినాక వేరే వాళ్ళ ద్వారానన్నా సరే ప్రభుత్వంలో జరుగుతున్నది ఇది అని ఒక మెసేజ్ పంపిరా సీఎంకు? నాకేం పని పోయి నువ్వు నీది గవర్నమెంట్ రేపు పొద్దున కుప్ప ఊరిపోతుంది అనేది. నువ్వు అంత గుడ్డిగా పరిపాలిస్తే కింద ఇప్పుడు నువ్వు ఒక సీనియర్ జర్నలిస్ట్గా కాంగ్రెస్ పరిస్థితి అని చెప్పి ఈరోజు తెలంగాణలో ఆ దొరకేమో 10 ఏళ్ళు పట్టింది కుప్ప కూలడానికి, ఈయనకు 10 నెలలు పట్టింది. ఈరోజు నువ్వు గ్రాస్ రూట్లో ఎంక్వైరీ చేసినా తిట్టని కాంగ్రెస్ తిట్టు ఎందుకు? ఎవరు కారణం దీనికి నేను అడుగుతున్నా, ఎవరు కారణం? ఇప్పుడు అప్పుడు 5 దోపిడీదారులు 5 దగ్గర అవినీతి పనులని అంటుంటే జిల్లాకు 5 దోపిడీ చేసిన తయారైంది. ఇప్పుడు జిల్లాకు మళ్ళీ లిస్ట్ అడుగుతూ ఆ జిల్లా వారి 5 చెప్పని అవునా కాదా అడుగుతున్నాడు. ఇది కరెక్ట్ కాదని మేమంతా పోరాడినాం కాబట్టి మాకు ఆవేదన. నువ్వు అన్న ప్రకారం నేను పదవుల కోసం పోయి ఉంటే నేను కేసీఆర్ దగ్గరికి వెళ్ళిపోవాలా సీఎం కాగానే. చాలామంది చెప్పి నాకు వెళ్ళిపోయా అవమానం అయితే అయిందిలే, పోతే నమస్కారం పెడితే దొరగారికి అయిపోతే నీకు పోస్ట్ వస్తుంది, మంత్రి అవుతావు లేదా కార్పొరేషన్ చైర్మన్ అవుతావు, ఎంతోమంది చెప్పి నేను పోలే. నేను అట్లా కాంప్రమైజ్ కాను, నా పట్టుదల నాదే, నా పోరాటం నాదే. నిజంగానే అధికారులు దగ్గరికి పోయి ఒక పదవి తెచ్చుకుంటే నువ్వు అనాలి సార్ పాటలు మారినావు, ఇన్ని రకాలు మారినావు, అక్కడ లాభపోతే నువ్వు ఇక్కడ లాభం కోసం పోవట్లే, ఒక వాల్యూస్ కోసం పోతున్నా. ఇక్కడ మనం ఉన్నట్టు మాట్లాడుకున్నాం. ఈ ముఖ్యమంత్రి బహుశా మిమ్మల్ని కలవకపోవడానికి కారణం ఏంటో నాకు తెలియదు. మరి మీరు పోతే మీరు అవమానపడినని మీరు నాకు తెలియదు. ఆయన అవమానం కింద లెక్కన కూడా వేసుకోలేదు. ఎవరికి గారు హూ ఈజ్ బాదర్డ్ కానీ విషయం చెప్దామని పోయినాం. నీ కర్మ పోయి నన్ను వెళ్ళకపోతే నీ కర్మ అది పోయి. ఇక్కడ ఈ ప్రభుత్వం చేస్తున్నాము మనం ఎస్సీ వర్గీకరణ, భూభారతి, సన్నబియ్యం వెంట నిర్ణయాలు జరిగిపోయినాయి. ఈ చిన్న విషయాలు ఏగో మంచివి, పెద్ద మంచి విషయాలు కానీ పబ్లిక్లో అవి ఎస్టాబ్లిష్ కావడం లేదు. కేసీఆర్ ఏ పని చేసినా ఒక ముద్ర ఉండేది, ఈ పని జరిగింది అని అందరూ మాట్లాడుకునేవాళ్ళు. ఇవాళ ఒకే నెలలో ఇవన్నీ జరిగినాయి కూడా. ఎందుకు అది కనబడట్లేదు? ఈవెన్ కులగణన కూడా జనగణన బీసీ ఫేమస్, మామూలు విషయాలు కాదు, హిస్టారిక్ డెసిషన్స్. నో డౌట్. ఇంకోటి ఏమన్నాడు, ఇది బిల్లు పార్లమెంట్లో పాస్ కాకపోయినా సరే పార్టీ పరంగా అయినా సరే మేము 42% ఇస్తాం, మీకు దమ్ముంటే బీజేపీ బీఆర్ఎస్ చెప్పండి ఇస్తామని కూడా అన్నాడు. మామూలు విషయం కాదు, అది మామూలు విషయం కాదు. నేమన్నా సన్నబియ్యం కానీ కులగణన కానీ భూభారతి వర్గీకరణ చట్టబద్ధత కానీ లేదా ఇంకొకటి ఈ మధ్యకాలంలో అది ఉంటాయి కదా ఎస్సీ వర్గీకరణ కాకుండా రుణమాఫీ నిజం కూడా కష్టం. 10 monthsలో డబ్బులు లేని పరిస్థితిలో పాపం 25 lakhs బాగా కష్టపడుతున్నాడు ఇచ్చండి. ఇవన్నీ కూడా 100% పాజిటివ్ నిర్ణయాలే. నేనేమంటా ఒక కొహెసివ్ గ్రూప్ ఉండాలి, కలెక్టివ్ ఉండాలి. క్యాబినెట్ అంటే కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. అందరు కలిసి బాగా తీసుకొని దాన్ని మా పని మేమే చేసినామని చెప్పి తిరగాలి. అసలు ఆ సీఎం అంటే నడుచుకుంటూ పోతుంటే ఒకళ్ళు లేచిన వాడు మంత్రి విజువల్లో టీవీలో చూపించిన అంత ఇట్లా కూర్చొని ఇట్లా చూస్తున్నారు సీఎం పోయి వచ్చినోడు లేచిన రెస్పెక్ట్ ముఖ్యమంత్రి పోస్ట్కి అట్లది పరిస్థితి. అట్లా కొహెసివ్ గ్రూప్ లేదు. ఆయన దిగిపోతే నేను కూర్చుందామని తయారైంది పాప అందరు.
ఎప్పుడు దిగుతాడా నేను ఎప్పుడు కూర్చున్నావు అని ఆ పరిస్థితి ఉంటే కానీ వితౌట్ ఆయన వీళ్ళు అది గవర్నమెంట్ అది ఉంటుందో కొలాప్స్ అవుతుందో రేపటి సంగతి ఆయన ఆశపై ఈయన దిగుతే చాలు నేను కూర్చున్నాను అని ఆలోచన పాపం అరడని మంది తయారున్నారాడ. సో ఈ కారణం చేత యూనిటీ లేదు. నిన్న మనం చూసినాం కదా ఎట్లా మాట్లాడిన ఒకడు ఒక పక్క సీఎం కాంగ్రెస్ పార్టీ. అవును, ఏందో ఆయన ఉద్దేశం ఏమైండొచ్చు మరి, ఎందుకు అట్లా అంటే ఆ కొహెసివ్గా కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఫీల్ కావట్లేదు. దానివల్ల ఏమైందంటే ఈ మంచి మంచి పథకాలు కూడా ప్రజల వద్దకు అవి పోవట్లే, గ్రాస్ రూట్లలో పోవట్లేదు. ఆఖరికి ప్రజలు ఏమనుకుంటారంటే ఈయనకంటే ఆయననే ఏమంటున్నాడు, అరే నువ్వు ఎన్ని పనులు చేస్తే ఎన్ని పనులు అసలు చేసినాక 2 నెలల కాలంలో ఏమట్లేదు, ఈయనకంటే ఆయన న్యాయం కాదని మనకు కూడా తెలుసు. బామ్మ మళ్ళా 10 ఏళ్ల పాటు ఉన్నాడంటే సర్వనాశనం అయిపోయి తెలంగాణ మనకు తెలుసు. కానీ కామన్ మ్యాన్ అట్లా అంటలేడు, అరే ఈయనకంటే ఆయన ఏమంటాడు. అది ఎందుకు వచ్చింది అట నేనంటే అది వాళ్ళది తప్పది, కరెక్టివ్గా వర్క్ చేయట్లేదు, రెస్పాన్సిబిలిటీగా వర్క్ చేయట్లేదు. ఈ రెస్పాన్సిబిలిటీకి యూనిటీని తీసుకురావడం కానీ సీఎం అని చైర్కి రెస్పెక్ట్ ఇవ్వడం కానీ వాళ్ళు చేయనంత వరకు ఈ విధంగా దాంట్లో ఇంటర్నల్ డెమోక్రసీ ఎక్కువ కాంగ్రెస్లో. కానీ ముఖ్యమంత్రిని వస్తే లేవనంత డెమోక్రసీ ఉంటుంది, ఉండకూడదు కదా. రాహుల్ గాంధీ సోనియా గాంధీ వస్తే ఎవరా అట్లా ఉంది పరిస్థితి పాపం. కాబట్టి ఇక్కడ మనము కాంగ్రెస్ పార్టీలో మీరు అన్ని పార్టీలు తిరిగి చూసిండ్రు, అందరితో ఉన్నారు కదా, ఏ మాట కా మాట ప్రజల కోసం చేద్దామనే తపన ఎవరికి ఉన్నది? టీఆర్ఎస్కు ఉన్నదా, కాంగ్రెస్కు ఉన్నదా, లేదా వ్యక్తులుగా రేవంత్ రెడ్డికి కేసీఆర్కు ఆ పట్టుదల తపన ఉందా చేద్దాం ఏదో అని? కేసీఆర్ కూడా ఉంది కదా. కేసీఆర్ కరప్టు అనే ఆశ్రిత పక్షపాతం, బంధుప్రీతి, అవినీతి కాళీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రైతు దాని ఏమంటారు రైతు బంధు భరోసా ఇచ్చాడు, రైతు బంధు ఇచ్చాడు కదా. మనం తప్పట్టింది ఎక్కడ అంటే కొండలకు ఇచ్చినాం, గుట్టలకు ఇచ్చినాం, రియల్ ఎస్టేట్కి ఇచ్చినాం అన్నాం. కానీ ఈయనకి ఎందుకు ఇచ్చినా మనం అడగలేదు. అందరికాడికి అందింది కదా అది. ఈ ప్రభుత్వం ద్వారా పోతలేదు కదా. ఇప్పుడు 3 ఎకరాలు 4 ఎకరాలు ఆగిపోయింది, మిగిలినకి వస్తలేదు, అసలు కూడా వస్తలేదు. అసలు రియల్ ఎస్టేట్ వాడు ఎగిరైపోయింది ఎప్పుడు ఎగిరిపోవాలి కదా, మనం పోవాలని కోరుకున్నాం, పోయిన బాగానే ఉంది. కానీ వచ్చేది 4 ఎకరాల వరకు ఆగిపోయింది. కాబట్టి అదొక నెగిటివ్ ఆస్పెక్ట్ అయిపోయి. నీటికి సంబంధించినంత వరకు మిషన్ కాకతీయ కానీ మిషన్ భగీరథ కానీ యూనిక్ స్కీమ్స్ అని చాలా గొప్ప స్కీమ్స్ మనం ఒప్పుకోవాలి కదా, ఒప్పుకొని తీరాల్సిందే. తీరాల్సిందే. నీళ్ళకి జనాలు కరప్షన్ పక్కబెట్టు, కరప్షన్ అనేది పక్కబెట్టు. తింటూ 10% 20% తినడానికి మనం తింటాం. కానీ సీఎంఏ అన్నాడు కదా, అధికారులు ఉంటలే ఏం చేయాలి ఆయన ఓపెన్గా అన్నారు. కాబట్టి ఆ రకంగా పబ్లిక్ పల్స్ తెలిసి వాళ్ళకి కావాల్సిన కొన్ని జనరంజకమైనటువంటి స్కీమ్స్ అనేవాడు కేసీఆర్ కూడా ప్రవేశపెట్టిండు, అందులో అనుమానం లేదు. అట్ ద సేమ్ టైం అదే స్పిరిట్తో రేవంత్ రెడ్డి కూడా పనిచేసిండు పాపం. ఏదో చేయాలనే తపనతో ఉన్నాడు. కానీ హైడ్రా ముట్టుకున్నాడు. నువ్వు ఏదో సినిమా యాక్టర్ పాపం నాగార్జున లాంటి వాడు 60 మంది కొట్టుకుంటా పోతే అసలు ఎవడు మనం మాట్లాడకపోదు. నువ్వు పోయి కామన్ మ్యాన్ దగ్గర కెలిక్తివి, అది నీకు బూమెరాంగే రివర్స్ వచ్చాయి. అదే పద్ధతిలో మూసి అంటే నువ్వు తట్ట మట్టి తీయకుండానే అవినీతి అని వాళ్ళు తిట్టబడ్డది, అది బూమెరాంగే నీ మీద పడే. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అనవసరంగా ముట్టుకుంటుపోయి 100 ఎకరాలు రాత్రి చదువు చేస్తే ఇక్కడ సుప్రీంకోర్టు ఏమన్నది, ఆ 100 ఎకరాలనే 6 అడుగులు 6 బిల్డింగ్లు కట్టి టెంట్లు వేసి ఈ అధికారులను అందులో వారేస్తాను, జైల్లో పెడతాను. అది బూమరాంగ్ అయినట్టే కదా నీకు. ఎందుకు ఇది అధికారులు చెప్పాలి, ఎవడో చెప్పాలి, సలహా ఎవడు అందులో. ఇవన్నిట్లో నిజానికి మంచి ఇంటెన్షన్తో మొదలుపెట్టిన హైడ్రా కానీ మూసీ కానీ సెంట్రల్ యూనివర్సిటీ కానీ ఇవన్నీ కూడా ఇంక్లూడింగ్ రిక్రూట్మెంట్ కూడా అశోక్ నగర్లో ఎంత గొడవ అయిందో మనం చూసినాం కదా. ఇవన్నీ బూమరాంగ్ అయినాయి ఆయన మీదకి. సో సరైనటువంటి పద్ధతిలో ఆయనకు సలహాలు ఎవరో ఇవ్వటం లేదు. ఆయనకైనా తెలవాలి, లేదా పక్కన అని చెప్పాలి, అన్న అది కాదే వారం రోజులు వాయిదా చేద్దాం, ఇది చేద్దాం, అది చేద్దాం, లేదా డిపిఆర్ వచ్చినాక మూసి ముట్టుకుందాం, లేదా హైడ్రాకు ముందే చెప్దాం, ఇగో అంత బడబాబులు వెళ్ళేసేస్తాం, సామాన్యుడికి ఇగో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తున్నాం, వాడిస్తున్నాం అని చెప్తే వాడు సాటిస్ఫై అవుతాడు. నాకు ఉన్నది 10 లక్షలు అయితే నువ్వు 20 లక్షలు ఇస్తా అంటే నేను లేచిపోతానా పోనా, లేకపోతే పోయింది 10 లక్షలు. ఆ ప్లానింగ్ లేకుండా తొందరపడి చేయడం వల్ల ఈ మంచి మంచి స్కీములన్నీ చెప్పబడుతున్నామని కూడా ఆయనకు రివర్స్ కొట్టాయి. ఈరోజు ఎంత పాపులర్ ఏంటో ఈవెన్ భాషతో కూడా, ఏ భాషతో అయితే ముఖ్యమంత్రి అయినావో ఇప్పుడు అదే భాష చర్చనీయాంశం అయింది పబ్లిక్లో. వాళ్ళు ఒప్పుకుంటారు పబ్లిక్ కూడా ఆ భాష. నువ్వు సీఎం అయినావు పోయి అప్పుడు అంటే మాట్లాడు, ఇప్పుడు తిట్టు ఇటువంటి చెప్పు, అరే తిట్టరా బాబు అంటే వీడు తిడతాడు, నీకంటే ఎక్కువ తిడతాడు. ఇటువంటి చెప్పు, అరే తిట్టరా అంటే నేను తిట్టరా అంటే నీకంటే ఎక్కువ తిడతాడు. నీకెందుకు ఆ తిట్టు కార్యక్రమం? ఇప్పుడు ఏ దాంతో పాపులారిటీ వచ్చిందో సీఎంకి అదే భాషతో ఈరోజు అన్పాపులారిటీ కూడా ముట్ట కట్టుకుంటున్నాడు. ఎవరో చెప్పాలి, తెలియదు ఎందుకు చెప్తలేరు అంటే ఆయన వినట్లేదా, ఎవరు చెప్పట్లేదా తెలియదు మనకి. ఇప్పుడు గుమెండర్సే కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదని గొడవ మళ్ళీ కలుసుకొని ఫోటోలు దిగి అని చెప్పిన వినతి పత్రాలు తీసుకోలేదు. నాది కూడా పెద్ద గొడవ అయింది, ఓ 15 రోజులు నడిచింది అట్లా. దిలీప్ కుమార్కి అపాయింట్మెంట్ ఇవ్వలేదని మరి పిలవలేను, పిలవదలుచుకునే వాళ్ళ తెలియదు. ఇప్పుడు పాటి ఇక్కడ ఇప్పుడు ఈ గచ్చిబౌలి భూముల మీద
ప్రభుత్వం అంటే ఎక్కడ జరిగిందంటారు? యూనివర్సిటీ తరఫు నుంచా? ఏం ఎవరి తరఫున జరిగినా సింపుల్ లాజిక్ ఏంటంటే ఒక 20 ఇయర్స్ ఆ భూమిని ఎవడు ముట్టుకోలే, ఆటోమేటిక్గా చెట్లు పెరిగినాయి. ఒకసారి చెట్టు పెరిగితే ఉడితో వస్తుంది, నీళ్ళు ఉంటే తాబేలు వస్తుంది, జింకలు వస్తాయి, కుందేళ్ళు వస్తాయి, నెమళ్ళు వస్తాయి. ఒకసారి బయోడైవర్సిటీ క్రియేట్ అయింది. బయోడైవర్సిటీ క్రియేట్ అయిన తర్వాత దాని జోలికి ప్రభుత్వం పోకూడదు. అది ఉన్న 1600 వాళ్ళకి 2300 ఎకరాలు అఫీషియల్కి ఇస్తున్నట్టే ఈరోజు 1650 ఎకరాలే ఉందట. చాలా మటుకు ఇటువంటి ఎంక్రోచ్మెంట్ పోయిందట. ఈ 400 గలపరాదు వాడికి, 2000 ఉంటే తప్పే ఉంది, తప్పేం లేదు కదా. ఆ పిల్లలు వాడు ఇక్కడ కూడా కాదు కదా, అది ఇస్తే వాడికి ఏమైనా ఇల్లు కట్టుకుంటాడా? వాడు ఎంప్లాయ్మెంట్ కావాలి. తర్వాత అది ఇంకో దగ్గర ఎన్ని చోట్ల లేవు. మనమే అంటాం కదా, ఇక్కడ పోయిన 10% కేసీఆర్ కుటుంబానికి వాటా ఉంది రియల్ ఎస్టేట్లలో, వెంచర్లోని. అడబట్టు నువ్వేనో నేనంటే ద్రోణ వేసి ద్రోణ ఎగరేసి నువ్వు పరిశీలించినావు కదా భయ్. ఒకప్పుడు పాపం ద్రోణ ఎగరేసి కేసు పెట్టించుకున్నాడు దొర, అంటే ఈయన కూడా దొర అనకూడదు కానీ. మరి అది ఇంకో దగ్గర ఎక్కడ ఉన్నాయో ద్రోణలు ఎగరాయి. ద్రోణ ఎందుకు అఫీషియల్గా సర్వే చేయించు. ఇప్పుడు ఆ 400 acres అక్కడది. మా దగ్గర నీకు ఐడియా ఉంటుంది, నాగూరులో ఇట్లా పోతుంటే క్రికెట్ మైదానం ఉంది ఒకటి. ఒక వ్యక్తిదేనట 400 ఎకరాలు. ఒక వ్యక్తిదే 400 ఎకరాలు క్రికెట్ మైదానం, పెద్ద స్టేడియం లెక్క ఉంది అది. బండ కూడా దాటి లోపలికి పోయినాక ఓఆర్ఆర్కి యువతల 400 acres క్రికెట్ 2-3 పిల్లలు ఆడుతూ ఉంటారు. 400 acres ప్లెయిన్ ల్యాండ్ ఉంది, ఒక్క చెట్టు లేదు. 400 ఎకరాలు ఒక వ్యక్తికి. అట్లా ఉండకూడదు ల్యాండ్ సీలింగ్. తీసుకోపోయి నేను అంటున్నా, నేను చెప్పేది అవుట్ కరెక్ట్గా రేపు పంపు కెమెరాను అది తీసుకో అంటున్నా. ఈ చెట్లు ఉన్నది ఎందుకు నీకు? అది ఆక్యుపై చేసి కాంపెన్సేషన్ ఈ పాపం. నిజంగా ఆయన ఓనర్ అయితే మార్కెట్ రేట్ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి కదా, ఒక భూమిని సేకరించాలంటే గైడ్ లైన్స్ ఉన్నాయి కదా, డబ్బులు 3 times ఇచ్చిపారే. ప్లేన్ ల్యాండ్ కదా. మాది కూడా మన నాగోల్ డెవలప్ అవుతుంది ఈ సైబరాబాద్ లెక్క. ఆడగట్టు స్కిల్ టవర్స్ కట్టు, ఎవడు కాదు నేను చూపిస్తాను కావాలంటే వాళ్ళకి దొరకకపోతే. నక్షా చూపిస్తాయి. ఏది ఇట్లా పోయి చూస్తే కాబట్టి క్రికెట్ ఆడుతూ ఉంటారు, 4 బ్యాచ్లు ఆడుతుంటాయి. పేద ఏరియా 400 acres. ఎవరు అడిగిన నేను ఎవరిదిరా అంటే ఒక పేరు చెప్పాడు, 400 acres ఉంది సార్ ఇక్కడ వారికి. వామ్మ, తెలంగాణలో ఆంధ్రలోనే కానీ ఎన్ని ఏమంటున్నా సిటీలో నీకు నాకు తెలియదు. ఒకటి దగ్గర కొడితే అయిపోయి దెబ్బ. ఏ తప్పే నీదెందుకు నీకంటే పిల్లలది. వాడు చెట్టు వాడు కాపాడని వాడంటే నువ్వు జుట్టు పట్టుకొని లాక్కపోతే అమ్మాయిని వాడు కేసు పెడితే రేపు బుద్ధిమాన్ రావాలి వానికి. వాడు పాపం ఫ్యూచర్ వాడు నీ గురించి నా గురించి ఆలోచిస్తున్నాడు వాడు. అదే కరెక్ట్ కాదు గవర్నమెంట్ యొక్క డెసిషన్ అనేది. నేనంటే ఇది సుప్రీంకోర్టు వచ్చి వాటర్ పెడుతుంటే వాళ్ళ అడ్డగోలు తిట్టింది సుప్రీంకోర్టు. అడ్డగోలు మామూలు తిట్లు కావాలి, చాలా సీరియస్గా చాలా సీరియస్ కామెంట్ చేస్తున్నారు. చాలా సుప్రీంకోర్టు కామెంటరీ అసలు మనమైతే అరే సిగ్గుతో తల ఉంచుకోవాల్సి ప్రభుత్వం అట్లా మాట్లాడింది. వదిలే ఎందుకు మనకి జిద్దేది. అది అంటే ఇక్కడ గవర్నమెంట్. నేను ఒక పర్యావరణవేత్త, నేను మాజీ డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్గా ఉన్నా కాబట్టి చెప్తున్నాను. అసలు మీ ఇంట్లో చెట్టు పెట్టి 10 ఏళ్ళ తర్వాత ఎంత పెద్దగా అయితే చూడదు. మా ఇంటి ముందు 15 ఏళ్ళే వేప చెట్టు పెద్దగా ఉంది, పెద్దగా అయింది. నువ్వు అది కొట్టాలంటే నువ్వు కొట్టలేను, కొడితే వాడు వచ్చి పట్టుకోతున్నాను. ఈ చెట్టు అయినప్పటికీ నా ఇంట్లో అది పట్టుకోతున్నాను. నువ్వు జింక తీసుకొచ్చి సాయంత్రం పెంచుకోమి ఇంట్లో. వారం రోజుల తర్వాత నిన్ను జింకను పట్టుకోతున్నారు వచ్చి అధికారి. ఒక్క జింకను, ఒక్క చెట్లు. నేను చెప్పేది అరే వాడు సల్మాన్ ఖాను ఏదో కృష్ణ జింకను వేటాడినాడు పాపం. 25 years నుంచి పోతూనే ఉన్నాడు వాడు కోర్టుకి. పోతున్నాడు ఆఖరి జైలు పోతున్నాడు. 20 మంది తెలియదు కానీ ఒకటే జింక వాడ కొట్టినట్టు మనకు తెలియదు, కొట్టలేదు. అదే కదా కేసు అయితే అయింది. 25 years అయింది, పోతూనే ఉన్నాడు కోర్టుకి ఒక్క జింకకి. మరి ఇక్కడ పిల్లలు విజువల్ పెట్టిన 3-4 చచ్చిపోయినాయి. అది నిజమో బీఆర్ఎస్ క్రియేట్ చేసిందో తెలుసు, మాకేం తెలుసు తెలియదు. జీవ వైవిధ్యం ఉన్నది, బయోడైవర్సిటీ ఉన్నమాట వాస్తవం. విజువల్ ఇప్పుడు పోకూడదు. ఎట్లా పోతుంది? ఓకే నీవు అది రావాలంటే నీకు ఎంత టైం పడుతుంది? మళ్ళీ 20 years పడుతుంది. అట్లా నువ్వు ఆ టైప్ ఆఫ్ బయోడైవర్సిటీ క్రియేట్ చేయాలంటే నీకు కూడా 20 years పడుతుంది. రెడీమేడ్ ఉంది కదా, దాన్ని పెట్టుకోరాదు. అట్లా మంచిగా. కానీ ఇక్కడ మీరు మళ్ళీ ఆర్ఎల్డీకి వచ్చిన తర్వాత అసలు ఆర్ఎల్డీకి అంటే మీ ప్రధాన ఉద్దేశం ఏమిటి మళ్ళీ వెళ్ళడం? ఒకటి ఇక్కడ ఒకటి పిలిచేవాడు లేడు, నాకేం పని లేదు, నాకైతే కాస్త కూస్తే శక్తి ఉందనుకుంటున్నాను, ఇంకా ప్రజలకు సేవ చేసే శక్తి. నా ఉద్దేశంలో ఇక్కడ అధికార పగ్గాలన్నది యువతకే ఉండాలి, వాళ్ళ రోల్ ఉండాలి. ఉస్మానియా విద్యార్థులను, కేయూ విద్యార్థులను, ఎట్లాగైతే వివిధ విద్యార్థులు ఎవరైతే తెలంగాణ ఉద్యమంలో సీరియస్గా పాల్గొన్నటువంటి రీసెంట్ బ్యాచెస్లో వాళ్ళకు అధికార పగ్గాలు అప్పచెప్తే తెలంగాణలో వాళ్ళు అవినీతికి పాల్పడరు. కాస్తు కూస్తూ వాళ్ళకి ఏముంటుంది, సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అంత తొందరగా కరప్ట్ గారు వాళ్ళకి నువ్వు పాలనా పగ్గాలు అందించే పరిస్థితులు ఈ రాజకీయ పార్టీలు లేవు, ఏవి కూడా లేవు. మేము ట్రైనింగ్ ఇద్దాం అనుకుంటున్నాం. ఒక లక్ష్యమైన ఒక సంస్థ పెట్టినాం. సంస్థ ద్వారా సర్పంచ్కి ఏ పని చేయాలి, ఎమ్మెల్యే ఏం చేయాలి, ఎమ్మెల్సీ ఏం చేయాలి, మేము ఫ్రీ కోచింగ్ ఇస్తాం. ఫ్రీయే
ఆ తర్వాత రేపు పొద్దున అవకాశం వస్తే నీ పార్టీ నా పార్టీ ఏ పార్టీ బీఫామ్ ఇస్తే గెలిచిననుకో ఒక అవేర్నెస్ అని ఉంటుంది దానికి. చాలామంది భయపడతారు, వాము డబ్బులు ఎందుకు గెలవట అని. లేదా ఇవాళ రేపు ఎట్లుంది, ఓటుకి 5,000 3,000 అనే లెక్క నడుస్తుంది. కాబట్టి నాకెందుకు సార్ అధికంగా అనుకుంటారు పిల్లలు సహజంగా. సో అట్లా కొందరికి ట్రైనింగ్ ఇచ్చి కోచింగ్ ఇచ్చి సమాజానికి ఉపయోగపడేటువంటి వ్యక్తులుగా మార్చాలని ఒక సంకల్పం. లేదా జాబ్ మేళాలు కండక్ట్ చేసి వాకిన్ ఇంటర్వ్యూస్ 100 కంపెనీలు. ఎందుకంటే ఇప్పుడు బాబు మాకున్న అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడు స్కిల్ మినిస్టర్ ఆయన. సో ఆయనకున్నటువంటి అధికారులను సహకారం తీసుకొని ఇక్కడ జాబ్ మేళాస్ పెడతాం తెలంగాణలో. పెట్టి ఆ జాబ్ మేళాలో 100 కంపెనీలు పట్టుకొస్తాం ఆల్ ఓవర్ ఇండియాలో. వాకిన్ ఇంటర్వ్యూ సాయంత్రం కల్లా ఎంతమంది సెలెక్ట్ అయితే అంతమంది సెలెక్ట్ అవుతారు. కానీ వాళ్ళకు కొన్ని సంస్థలని వాళ్ళు ఫ్రీగా ఇస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అది మేము ఈ పిల్లలకి అందరూ పంపిస్తాం బ్యాచ్గా. ఎంత ఫ్రీ సర్వీస్. స్కిల్ పొందిన తర్వాత నీకు ఇక్కడ కాదు ఇంకో దగ్గర ఉద్యోగం వస్తుంది. ఆ పిల్ల అట్లన్నా పోవచ్చు. లేదా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్స్ స్టార్టప్, ముద్ర, స్టాండప్ అనే లోన్స్ వాళ్ళు ఇస్తారు. ఆ బ్యాంకులు తీసుకొచ్చి అదే రోజు నిలబెడతాం. ఈ పిల్లలకి వీళ్ళు అవేర్నెస్ క్యాంప్ క్రియేట్ చేస్తారు. అప్లికేషన్ ఇస్తారు, బాబు ఇట్లా నింపుకోరా బాబు, ఈ కాగితాలు వాటి ₹1,00,00,000. ఒక జాబ్ మేళాని కండక్ట్ చేసిన దాంట్లో ఎక్స్క్లూజివ్ మహిళా మేళా కండక్ట్ చేస్తే సాయంత్రం కల్లా ఒక మహిళకు ₹1,00,00,000 శాంక్షన్ అయింది. అవునా? అప్పటికి మన ఇక్కడ స్కూల్ ఉండే కదా, లేదు మన విద్యానగర్లో స్కూల్ లేదు, మన భారతీయ ఆర్ఎస్ఎస్ ఉంటుంది అరవింద్. ఆ స్కూల్లో మేము ఎక్స్క్లూజివ్ మహిళా మేళా కండక్ట్ చేస్తాం. చేస్తే కేశవ మెమోరియల్ 6,000 మంది మహిళలు వచ్చారు. దాదాపు 600 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. ఒక 1,000 మంది ట్రైనింగ్ కోసం సెలెక్ట్ అయిపోయారు. ఒక 2-3 మహిళలకు లోన్ శాంక్షన్ అయ్యి 10 లక్షలు 5 లక్షలు, ఒక ఆగితే ఏకంగా ₹1,00,00,000 వచ్చింది ఒకటే సింగిల్ డేలో. అప్పుడు దత్తాత్రేయ గారు లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ మినిస్టర్గా మాకు చీఫ్ గెస్ట్ మాకు సహకరించినారు జాబ్ మేళా. ఆ విధమైనటువంటివి కూడా జాబ్ మేళాస్, స్కిల్ మేళాస్, లోన్ మేళాస్ కండక్ట్ చేయాలని ఒక లక్ష్యం. మనం ఎందుకు ఏం చేస్తారని అంటే ఇదే మేము చేసేది. ఉపయోగపడాలి సమాజానికి ఏదో రకంగా, మాకు శక్తి ఉంది కాబట్టి ఆ విధంగా పిల్లలకి హెల్ప్ చేద్దామనే ఆలోచనతో చేస్తున్నాం. బీసీ అనే ఒక మాట. బీసీ ఎందుకు అంటే ఈరోజు ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీలు మీ జ్ఞాపకం ఉంటే ఆర్ఎల్డీ పార్టీ నడిపిన నేను 2 years. మీరు అన్నారు కదా, ఆ రోజుల్లో 20 మందికి బీఫారాలు ఇచ్చినాం. మా మిస్సెస్ అప్పుడు చైర్మన్. మేము బ్రాహ్మిన్స్, తెలుసు ఈ బ్రాహ్మణులకి ఈ పంచాయతీ ఎందుకని అనొచ్చు, బీసీ పంచాయతీ. అయితే మా మేడం అధ్యక్షురాలు ఉండగా నువ్వు అనకముందు నేను అంటున్నా మాట, 20 బీఫారాలు ఇస్తే ఆర్ఎల్డీ పోటీ చేస్తున్నారు. రికార్డు ఎలక్షన్లో ఉంటారు ఎమ్మెల్యేలుగా. 20 బీఫారాల్లో ఒక్క ఓసీ లేడు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇచ్చిన 20 100%. 42%, 20%, 12% అనుకుంటున్నావు కదా. టీఆర్ఎల్డీ ఇక్కడ 100% ఇచ్చింది బీఫారాలు, ఒక్క ఓసీ లేడు. మరి అది ఒక చరిత్రే కదా, మా కమిట్మెంటే కదా. ఇవ్వచ్చు కదా రెడ్డి సాబ్కో లేదా బ్రాహ్మణ్కు, మా తమ్మునికి రారాడు కూడా బీఫామ్ తీసుకుని కొట్టాడనొచ్చు కదా. నేను అనలే, ఒక కాన్సెప్ట్ మీద ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రాజ్యాధికారం రావాలి. అప్పుడు 2014 చెప్తున్నా, ఇప్పుడు లేచింది అది. 2014లో చెప్పిన నేను సామాజిక న్యాయం, సామాజిక తెలంగాణ మాకు కావాలి. నువ్వు ఎట్లా అంటావంటే మరి వరవరావు కూడా సామాజిక తెలంగాణ అంటాడు, మరి బాపనాయన. ఓ హరగోపాల్ సామాజిక న్యాయం అంటాడు, ఆయన బాపనాయన. అడవుల్లో రామకృష్ణ సామాజిక న్యాయం అంటాడు, ఆయన బాపనాయన. మరి తీసేద్దాం ముగ్గురిని. కాన్సెప్టే కదా. ఇప్పుడు కాన్సెప్ట్ ఏముంది, కోరుకోవడం తప్పే ఉందంట. నీకు అధికారం రావాలి, నేను కోరుకోవడం తప్పే ఉంది భయ్. ఆ గొద్దు నీకు రావాలి అధికారాన్ని కోరుకుంటున్నా. ఎందుకంటే ఆ వర్గాలకు అన్యాయం జరిగిందని మా యొక్క ఫీలింగ్. 3 ఎగ్జాంపుల్ చెప్పండి. నేను తప్పు అనట్లేదు దాన్ని, నేను తప్పు కానీ విషయం ఏంటంటే బీసీలు ఇప్పటికే బీసీ నాయకత్వం ఉన్నది పార్టీల్లో. బీసీలు మేమంటాం, మేము ట్రైనింగ్ ఇస్తాం. నువ్వు ఈ బీఫాము కాంగ్రెస్ ఆ యువకులకి నువ్వు ఇష్టం వచ్చిందాన్ని బీఫామ్ తెచ్చుకోవాల్సి, మేము హెల్ప్ చేస్తాను. నీకు ట్రైనింగ్ ఇస్తున్నా, నేను తర్ఫీదు ఇస్తున్నా. ఎవ్వడే లేదనుకో నా దగ్గర రా, నేను ఇస్తా. అది నేను అంటే కొత్త తరాన్ని రాజకీయాల్లోకి తీసుకురావాలని ఒక సంకల్పం. వాళ్ళైతేనే సమాజానికి ఉపయోగపడతారని ఒక ఉద్దేశం. పాతరాలు అయిపోయినాయి అంత మోసం. ఇంతకుముందు ఎన్ని ఎగ్జాంపుల్ చెప్పాను నేను. అవును, ఇక్కడ ఇదని, అక్కడ ఇదని, జిల్లాలో కూడా ఇదని. ఈ లూటీ కాదు కదా తెలంగాణ సమాజం కోరుకుంది. ప్లస్ సామాజిక తెలంగాణ డెఫినెట్లీ అన్యాయం జరిగింది. అది ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు ఎన్నో జరుగుతూ ఉన్నది, ఇంకా జరుగుతుంది. ఇంకా అవకాశం వస్తే తొక్కుడే తప్ప వాడిని లేపే ఆలోచనతో వెళ్ళి ఒక ఎన్టీ రామారావు అంటే ఎక్సెప్షనల్ లీడర్స్ కొంతమంది, రాజశేఖర్ రెడ్డి వాళ్ళు తప్ప, జాతీయ స్థాయిలో ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు తప్ప ఎక్కడ అసలు ఏది వాళ్ళకు నిజంగా గుర్తించిన వాళ్ళు ఎవరు? అంబేద్కర్ పుణ్యమాని రిజర్వేషన్స్ ఉన్నాయి కాబట్టి బీసీలో కూడా ఆయన పుణ్యమే కదా, ఆయన పుణ్యం కదా. కాబట్టి ఆ కాన్సెప్ట్ని ప్రమోట్ చేస్తున్నాం. ఉంటే ఉండొచ్చు మా క్యాస్ట్ దానికి ఒక హిండ్రెన్స్ ఉంటే ఉండొచ్చు. కానీ మేమే నిలబడాలనుకున్నా లేదా మా పార్టీకి వచ్చి బాబు పోటీ చేయండి తప్పు. మేము నీకు ట్రైనింగ్ ఇస్తా అంటున్నాం ఫ్రీగా. కానీ ఇది బహుశా మీరు నిలబడేందుకు కోసం చేసిన ఒకనొక వ్యూహం కూడా కావచ్చు. తప్పే నిలబడాలి కదా, నువ్వు నా గురించి మాట్లాడాలి కదా, కూర్చొని పిలవాలి కదా రేపు నా ఇంటర్వ్యూకి.
ఎట్లా పిలుస్తావు నేను వినమనుకుంటే నేను ఏదో రకంగా నడుస్తుంటే నా కార్యక్రమం ఉంటే నువ్వు పిలుస్తావు అరే ఏదో కనబడుతుంది స్టాఫ్ ఉంది సార్ చెప్పేది అంటారు. అదర్వైజ్ ఏమంటారు ఇంట్లో పడుకోలేను కదా నేను, నాకు శక్తి ఉంది కదా. పార్టీ నాయకత్వ స్థానంలో ఎవరు ఉంటారు మీతో పాటు? యాక్చువల్లీ మా మిస్సెస్ ఇదివరకు గతంలో అధ్యక్షురాలుగా ఉండింది. టెంపరీగా ఉంటుందా, టెంపరీ తాత్కాలికంగా మా మొత్తం నెక్స్ట్ ఈ మే నెలాఖరికల్లా మేము పార్టీని ఫ్లోట్ చేస్తాం. అప్పటి వరకు తాత్కాలిక అధ్యక్షురాలుగా ఉంటుంది. నాకున్న ఆలోచన ప్రకారం ఎవరైనా ప్రామినెంట్ పర్సన్స్ కమిట్మెంట్ ఉన్న వాళ్ళు ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీలకే అధ్యక్ష బాధలు కూడా అప్పచెప్దాం అనుకుంటున్నాం పార్టీకి. మీరు జాతీయ స్థాయిలో ఉన్నారు ఇక్కడ? నేను జాతీయ స్థాయిలో ఉన్నా కదా, నేను ఇన్ఛార్జ్ ఫర్ తెలంగాణ, అంటే ఇవంతా ఓవరాల్ సూపర్వైజ్ చేసి వాళ్ళ గైడెన్స్ ఇస్తా. మహారాష్ట్రలో కూడా అక్కడ కూడా నాకు నేను వచ్చి కలిసింది ఇన్ఛార్జ్ అని తెలియగానే అక్కడ ఆర్ఎల్ఈ వాళ్ళు వచ్చి కలిసింది. మహారాష్ట్ర పార్టీ ఉంది, వాళ్ళు ఏంటంటే విదర్భ కోసం సపరేట్ స్టేట్ కోసం పోరాడుతున్నారు. ఇది ఈ పార్టీ అసలు చిన్న రాష్ట్రాల కోసం నిలబడ్డ పార్టీ ఇది. నేను ఓకే నేను ఎట్లా ఇన్ఛార్జ్ కాబట్టి నేను వస్తాను. విదర్భ అనేది కొత్తగా రేపు టేకప్ చేయబోతున్నాం. ఇది మహారాష్ట్రలో విదర్భ ఒక సపరేట్ స్టేట్ కావాలి అనే ఆందోళన, దాన్ని స్ట్రాంగ్గా బిల్డ్ చేసి వెనకబడిన ప్రాంతం కాబట్టి మనం దాన్ని కూడా సమర్థించే కార్యక్రమంలో నేను ఇన్ఛార్జ్ ఉన్నా కాబట్టి అక్కడ నేను రేపు నాకున్న అనుభవంతో ఉంది కదా, వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్ మనందరికీ ఉంది కదా తెలంగాణ గురించి. ఈ అనుభవం వాడి అక్కడ కూడా ఒక ఉద్యమం రూపొందుకుంది అనుకో, రేపు విదర్భ సపరేట్ అయింది అనుకో, సంతోషమే కదా. మా పార్టీ కాన్సెప్టే ఆర్ఎల్ఈ కాన్సెప్ట్ చిన్న రాష్ట్రాలు. సో దానికి అనుగుణంగా నేను ఇన్ఛార్జ్ మహారాష్ట్రగా ఫస్ట్ మొదలుపెట్టబోయేదే సపరేట్ స్టేట్హుడ్ ఫర్ విదర్భ. కర్ణాటక కూడా ఇన్ఛార్జ్ లేదు? లేదు, కర్ణాటక ఓన్లీ రెండే. ఇదే తెలంగాణ మహారాష్ట్ర ఈ రెండింటికి. కర్ణాటక ఇస్తాడు, ఇంకా రాలే, అక్కడ దాకా రాలే వ్యవహారం. ఓకే, అంటే జాతీయ స్థాయిలో బీసీలకు స్కోప్ ఉన్నదా మీ పార్టీలో? ఈ పార్టీ బీసీ పార్టీ కదా. మీకు కొన్ని రాష్ట్రాల్లో జాట్స్ బీసీలు, మీకు జ్ఞాపకం ఉంటే అజిత్ సింగ్ గారు ఆర్ఎల్డీ చీఫ్గా ఉండి ఆయన క్యాబినెట్ డెసిషన్ ఇన్ఫ్లుయెన్స్ చేసిండు. క్యాబినెట్ అంతా కూడా వద్దన్నా కూడా బీసీలుగా వీళ్ళను రికగ్నైజ్ చేసే క్యాబినెట్ డెసిషన్ తీసుకున్నారు. ఎవరిని జాట్లను బీసీలుగా మొత్తం దేశ స్థాయిలో గుర్తించాలన్నది క్యాబినెట్ నిర్ణయం. ఈ నిర్ణయాన్ని ఎవరో పోయి ఛాలెంజ్ చేసింది కోర్టులో, సుప్రీంకోర్టు కొట్టేసింది, దాన్ని స్టే చేసింది, అందువల్ల ఆగింది అది. అదర్వైజ్ జాట్స్ అందరు కూడా బీసీలు అనేది ఆయన యొక్క దృక్పథం. అది ఆయన నిజంగానే నెక్స్ట్ కూడా గవర్నమెంట్ వాళ్ళే వచ్చి ఉంటే అది పార్లమెంట్ ద్వారా మళ్ళీ చట్టం తెచ్చేవాడు ఆయన. ఈ లోపల గవర్నమెంట్ మారే వరకల్లా అది వెనక పోయింది. వాళ్ళ నినాదమే బీసీ. కానీ మీరు ఆర్ఎల్డీ బీజేపీతో అలయన్స్లో ఉన్నది కాబట్టి తెలంగాణలో బీసీలను తెద్దామని వాళ్ళు అనుకుంటున్నారు కాబట్టి మిత్రపక్షంగా బీజేపీ ఎజెండానే మీ ద్వారా, మీరు ఇంతకుముందు బీజేపీలో ఉన్నారు కాబట్టి మీరంతా కూడవలుకొని ఈ ఆర్ఎల్డీని బీసీ రూపంలో తీసుకొని వచ్చి బీఆర్ఎస్ను ఇబ్బందుల్లో పెడదామనే వ్యూహం అయి ఉండొచ్చు కదా మీది? అక్కడ దాకా ఆలోచించాలో చేయలేదు. మేము బీఆర్ఎస్ ఇబ్బంది పెట్టేది ఏంది, వాళ్ళే జీరో అయిపోయి ఆల్రెడీ వాళ్ళు జీరో అయిపోయారు. ఇప్పుడు 39 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే 10 మంది పోయారు, 29కి పరిమితమయ్యారు. కొట్టుకొని వస్తున్నారు సుప్రీంకోర్టు దగ్గర. ఏమైందో మనకు తెలియదు. నెక్స్ట్ ఏమైంది, పార్లమెంట్ ఎలక్షన్ వచ్చింది. కేసీఆర్ ఎన్నడూ లేవని కేసీఆర్ ఫామ్ దగ్గరికి వెళ్ళి బస్సు యాత్ర చేస్తే ఆయన చూడటానికి వేలాదిగా తండోపతండాలుగా పోయారు పాపం. మా కేసీఆర్ ఎట్లుంటాడో ఎట్లా 10 ఏళ్ళ పరిపాలనలో సీఎం ఉంటే కూడా ఎవరికి కనపడలే అనమాట. సో ఆడ 4 సార్లు ఆడిపోతే వేలాది మంది వచ్చి చూడటానికి ఆయన. అట్లాంటి కేసీఆర్ పాపం అంతా తిరిగి వచ్చి బ్రహ్మాండమైన మెజార్టీ వస్తుంది మాకు అంటే ఎవరు అడిగిండు మన నీలాంటి మిత్రుడు, మరి రేపొద్దున మీకు అవకాశం వస్తే ప్రధానమంత్రి ఎందుకు కావుడే భలే ఉన్నావు, నువ్వు ఏం ప్రశ్న అడుగుతున్నావు, నాకు అవకాశం వస్తే ప్రధానమంత్రి కాదా అన్నాడు. అంటే అట్లా కూడా కలవగలడు పాపం, ప్రైమ్ మినిస్టర్ అయిదామని. సరే కాదు, ఏం జరిగింది, ఎంపీ ఎలక్షన్లో ఏం రిజల్ట్ వచ్చింది, 0 అయింది. సో వీ కెనాట్ ప్రిడిక్ట్. ఈరోజు బీఆర్ఎస్ అనేది అసలు లేచే పరిస్థితి లేదు, పడుకోని చతికిలో పడి రేపు లేవదు. నువ్వు అన్నట్టు అంత దూరం ఎక్కడ పోయినావు ఇప్పుడే. డెఫినెట్లీ మాకు అలయన్స్ బీజేపీతో ఉన్నమాట వాస్తవమే. అంత మాత్రం చేత బీజేపీ ఐడియాలజీ మేము తినేసుకొని పోయాం, అవసరం లేదు. మా కాన్సెప్ట్ మాదే. మేము సెక్యులరు, మేము బీసీలకు అనుకూలం, మేము ఎస్సీలకు అనుకూలం, ఎస్టీలకు అనుకూలం. మా వాదం మాది. పార్టీ అది ఎక్కడ యూపీలో ఉన్నది, హర్యానాలో ఉంది, పంజాబ్లో ఉంది, ఢిల్లీలో ఉంది, ఇప్పుడు తెలంగాణలో ఉంది. కాబట్టి మా వాదం మేము ప్రాపగేట్ చేసుకుంటే తప్పులేదు కదా. దానికి మాకు ఆసరాగా ఈరోజు బీజేపీ అన్నమాట వాస్తవమే. రేపు పొద్దున అలయన్సెస్ వచ్చినప్పుడు ఆలోచిద్దాం అప్పటి సంగతి. మేము ఈ లోపల ఎస్టాబ్లిష్ అయ్యి మళ్ళీ గతంలో మీ జ్ఞాపకం ఉంటే 2 సర్పంచ్లు గెలిపించినాం ఆర్ఎల్డీ నుంచి. మా బీఫామ్ మీద ఒక కార్పొరేటర్ కొత్తగూడలో బీజేపీ వాళ్ళు 4 పోటీ చేసి ఓడిపోయారు. కార్పొరేటర్ టీఆర్ఎల్ ఓడి గెలిచినాడు కార్పొరేటర్. మరి అప్పుడు ఆల్రెడీ మీ ఛానల్లో వచ్చింది, స్క్రోలింగ్ వచ్చింది, ఇది అకౌంట్ తెరిచిన తెలంగాణ రాష్ట్రీయలోకి తెరని. అట్లా అప్పుడే అంత కష్టపడి మూయడానికి కారణం కూడా నేను చెప్పిన, భయపడ్డాను నేను. పొలిటికల్ పార్టీస్ నడపడం అంత ఈజీ కాదు, చాలా కష్టం, అంత ఈజీ కాదు. భయపడ్డారా? నేను అది చెప్తే ఏమైనా తొక్కుతాడో రేవంత్ రెడ్డి అన్నట్టు. నన్ను ఈయన అప్పుడు కేసీఆర్ దొక్కే సిచ్యువేషన్లు ఉండే, చాలామంది దొక్కిండు. తొలి రఘుని అరెస్ట్ చేయలేదా, మల్లారిని అరెస్ట్ చేయలేదా, ఎంతమంది వామన్రావు దంపతులు నడి రోడ్డు మీద ఎవరు హత్య చేయలే ఆ పార్టీ వాళ్ళు.
ఇది అనకూడదు కానీ ఎవరు చేసినా దేవుడు ఎవరికి కానీ మరి జరిగిందా లేదా ఆ ఇన్సిడెంట్? అసలు నోటు తెరిచి కేటీఆర్ని తిట్టాలంటే భయపడే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఇందిరా పార్క్ని ఎత్తేసారు ధర్నా చౌక్ లేకుండా. ఇవన్నీ జరిగిన తర్వాత క్రమక్రమంగా వాడు మొత్తానికే ఖతమైపోయి ఇంట్లో వండుకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈ రిప్రెషన్ అనేది ఎప్పుడు కూడా డేంజరస్ అది ఆ పార్టీలకు. ఇప్పుడు నేను అనుకుంటాం బీఆర్ఎస్ ఇప్పటికప్పుడు బతికి బట్టగట్టే పరిస్థితులు లేదు. బీజేపీ సంగతి పెట్టండి. ఈరోజు బీసీ కాన్సెప్ట్ అనేది ఎమర్జ్ అయింది బాగా. మేము సామాజిక న్యాయం బీసీలు అన్నప్పుడు లేవు. మేము 20 మందికి బీఫార్లు ఇస్తే ఆయనకు 200 ఓట్లు వచ్చినాయి, ఆయనకు 1000 వచ్చినాయి, హైయెస్ట్ 5000 వచ్చినాయి. అప్పుడు ఈ కాన్సెప్ట్ లేదు. ప్రజలు మనం చెప్తే అర్థం చేసుకునే పరిస్థితులు లేరు. ఇప్పుడు అసలు నువ్వు బీసీ వ్యతిరేకంగా మాట్లాడి చూడదు, సాయంత్రం కాలం ఏమైతే లేచింది భయ్ కాన్సెప్ట్. అవేర్నెస్ వచ్చిందా, చైతన్యం వచ్చింది, రావాలి. అంటే ఆ చైతన్యం లోపల లేటుగా వచ్చింది, ఎప్పుడో రావాలి. ఇప్పుడు వచ్చింది. కాబట్టి నేనేం ఆశిస్తున్నా అంటే ఈ వచ్చిన చైతన్యాన్ని వాళ్ళు ఎలక్ట్రల్ రిజల్ట్స్ కింద మార్చుకోవాలి, ఓటు కింద మార్చుకొని వాళ్ళ ప్రతినిధులను శాసన మండలికి కానీ శాసనసభకు కానీ పార్లమెంట్ కానీ పంపాలి. అధికారంలో నీకు భాగస్వామ్యం లేనంత వరకు నువ్వు దొరలకు బానిసగానే బతుకుతావు. అది జరగకూడదు. నా ఒక అంచనా లేదా వాట్ ఎవర్ ఇట్. కానీ మీ ఉద్దేశం ఎందుకు అంత స్ట్రాంగ్గా మీరు అంటున్నారు బీఆర్ఎస్కి భవిష్యత్తు లేదు, ఇక లేవదు? నేను అనుకుంటున్నా, నా కోపం ఏదో మీ కోపం వల్ల అనుకుంటున్నారు. నాకు హక్కు ఉంది కదా, ఏమన్నా అనుకోవచ్చు. తిట్టే హక్కు నాకు ఉందా లేదు చెప్పు. అయ్యో మీరు కేసీఆర్ నా తిట్టిండు పోయి అడ్డగోలు బూతులు తిట్టిండు. మేము లేచి నమస్తే పెట్టి వెళ్ళిపోయాను. ఏ వల్ల సార్ నేను వాళ్ళ నుంచి మేర పని చేయాలని చాలా సవినయంగా నమస్కారం పెట్టిపోయాను. ఇప్పటివరకు కేసీఆర్ మోహన్ చూడలేదు. ఎప్పుడైతే 2009లో జరిగింది అడ్డగోలు బూతులు తిట్టినాను. అయితే నాకు కూడా తిట్టడానికి అందులో ఒక 5%, 2% అని అధికారం లేదంటారా? అన్ని తిట్లు అని తిట్టినప్పుడు ఆయన ఏం తిట్టినా మాకు తెలియదుగా, మేము వెళ్ళలేదు. అంటే దాన్ని ఏమంటారు, రాయడానికి వీల్లేని వినడానికి వీల్లేని బూతులు అంటారు కదా. రాయడానికి వీలులేదు, వినడానికి వీలులేదు అలాంటి బూతులు. అది మనం సభ్య సమాజానికి మంచిగా ఉంటుంది వింటే. కాబట్టి నేను లేచి నమస్తే పెట్టి చాలా అందరి ముందు నీకు అట్లాంటి నిజమా కాదని అడగాలంటే ఆ టైంలో కూర్చున్నటువంటి వ్యక్తి కర్ణె ప్రభాకర్, ఆయన ఉండే అక్కడ. తర్వాత ఇంకెవరు జ్ఞాపకం లేదు, చనిపోయింది పాపం. వీడు రెహమాన్ ఉండే. నేను నలుగురే ఉన్నాం జరిగినప్పుడు. ఎప్పుడే కర్ణె ప్రభాకర్ అడుగు సార్ తిట్టాడు, ఏం తిట్టాడు నీకు చెప్తే ఓకే. బట్ లెట్స్ ఫర్గెట్ 2009 సంగతి. కానీ నేనేమంటా అంటే నాకు ఆ రైట్ ఉందంటున్నా. ఆయన 100 తిట్లు తిరిగితే కనీసం 2 తిట్లు నేను తిట్టా. వ్యక్తిగతంగా ఆయన మీద ఉన్న కోపంతో బీఆర్ఎస్ లేవదని అంటున్నారు తప్ప కొంత సైంటిఫిక్గా స్టడీ చేసి ఇప్పుడే ఎగ్జాంపుల్ చెప్తే నీకు. ఇప్పుడు అంత పెద్ద మనిషి తిరిగితే వేలాదిగా పరిగెత్తుకుపోయి ఆయన మొహం చూడటానికి ఎగబడ్డ జనం ఓట్లే పోయి 0 ఓట్లు వస్తాడు. ఎందుకంటారు, ఏమైంది వచ్చి మరి? దిలీప్ కుమార్ తిట్ల వల్ల కాదు కదా, ఏదో జరిగింది కదా. 0 ఓట్లు అయితే ఉంటారు పార్లమెంట్కి వచ్చారు. ఆ 10 ఏళ్లలో జరిగిన పరిపాలన పర్యవసానం ఇంకా కొనసాగుతుంది. ఆ కుటుంబ పాలన వాళ్ళ లక్షల. ఇప్పుడు మన సిస్టర్ ఉంది కదా, మన సిస్టర్ పోయి ఆడ మసి పూస్తే వాడు ఖతమైపోయాడు. ఎటు పోయిండు, అండమాన్ నికోబార్ పోయిండు మరి కేజ్రీవాల్. ఈ దెబ్బకే కదా ఇక మసి పూస్తే ఖతమైపోయాడు మరి లిక్కర్ స్కామ్లో. సో ఇది ఇక్కడే సరిపోక అక్కడ పోయి పూసింది మా అక్క. మరి ఎంత ప్రమాదం చూడు. అంటే కొన్ని చర్యలు వాళ్ళు ఎట్లుండే అంటే అది కేటీఆర్ కావచ్చు, హరీష్ కావచ్చు, లేదా కేసీఆర్ కావచ్చు, డైరెక్ట్ వాళ్ళ యొక్క కొన్ని విషయాలు మనం మంచి పనుల గురించి మాట్లాడుకున్నాం. మనం మంచి పనుల గురించి మాట్లాడాం. ఎట్ ద సేమ్ టైం కరప్షన్ అది ఏ రకంగా విపరీతంగా వెళ్ళిపోయిందంటే అది ప్రజలను కూడా అంటే ఒక ఎఫెక్ట్ చేసింది. ప్రజలు ఆలోచించడం మొదలుపెట్టారు. అది ఏంది, వ్యవస్థలు ధ్వంసం అయిపోతున్నాయి, డబ్బులు లూటీ అయిపోతున్నాయి, మా సొమ్ముతో వాళ్ళ సొంత సొమ్ములా వాడుకుంటున్నారు అటువంటి ఒక వాతావరణం ఏర్పడ్డది. కాబట్టి అందులో వాళ్ళు కొట్టుకుపోయారు. దిలీప్ కుమార్ తిట్లకు బుచ్చన్న ఆశీర్వాదం వల్ల కాదు, నా చిన్న శక్తి నేనే మాట. అయితే సరదాగా అదే బీసీ వాదం బలపడుతున్న సందర్భంలో మీరు బీసీలకు టికెట్లు ఇవ్వడం, పార్టీని బీసీ నాయకత్వానికి ఇవ్వడం వలన ప్రయోజనం ఆశించిన స్థాయిలో ఉంటుందని అనుకుంటున్నారా? అంటే అంతే, ఎందుకంటే 42% కాంగ్రెస్ ఇచ్చింది. పొలిటికల్ పార్టీస్ నడపడం అంత ఈజీ కాదు, ఆషామాషి కాదు. కానీ ఆ పద్ధతిలో ఎస్సీ ఎస్టీలు బీసీలను కూడా వేరే పార్టీలు ఆదరించట్లేదు. నీ దొరికి చెప్పిన 100% టికెట్లు ఇచ్చినటువంటి చరిత్ర మాకు. ఇప్పుడు కూడా ఇవ్వబోతున్నాం. మేము అదే బదిలిస్తాం. మేము కోచింగ్ ఇస్తాం, నీకు ట్రైనింగ్ ఇస్తాం, ఫ్రీగా ఇస్తాం. నువ్వు కాంగ్రెస్ టికెట్ తెచ్చుకోపోయి బీఆర్ఎస్లు తెచ్చుకో, మాకు అభ్యంతరం లేదు. కానీ నీకు ఎప్పుడు ఇవ్వకపోతే మా దగ్గర రావటం నేను ఓపెన్ టు ఆల్. అంటే దుకాణం వేసి కూర్చున్నాం పోయి రండి, ఆశించిన వారికి ఆశాభంగం జరగదు. ఫ్రీ. అరే ఏమన్నా నీకు ఛార్జ్ చేస్తున్నా?
మరి వాళ్ళకు ఎన్నికల్లో పోటీ చేయడానికి అయ్యే ఖర్చు కానీ 40-50 లక్షలు అయితే నేను ఇస్తా. అఫీషియల్ నేను ఎక్కడో పట్టుకొచ్చి ఇస్తా, పుచ్చినని అడుగుతా, ఇంకొకరిని అడుగుతా. అఫీషియల్ అయితే ఇది మా ఉద్దేశంలో నీతి నిజాయితీతో నిలబడమని అంటున్నా. ₹1 ఓటు పెట్టి కొనొద్దు. ఎంత ఖర్చు అయింది? 35-40 లక్షలు లిమిట్ పెట్టింది కదా, అంతే. అది కూడా మేమే ఇస్తాం. ఎట్లా ఇస్తామంటే అది వేరే విషయం, పుచ్చని అడుగుతావు. నీకెందుకు ఎన్నో రిక్వెస్ట్ చేస్తారు, తీసుకొచ్చి ఇస్తారు. ఎక్కడో చేస్తాను. నువ్వు నా పార్టీ బీఫామ్ తీసుకుంటే ఎలక్షన్ కమిషన్ నియమించిన నిబంధనల ప్రకారం సర్పంచ్కి కానీ, ఎంపీటీసీకి కానీ, జెడ్పీటీసీ కానీ, ఎమ్మెల్యే కూడా మేమే సమకూరుస్తాం నిధులు. అంటే ఇక్కడ మీరు అభ్యర్థికి సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే వరకు వారికి ట్రైనింగ్ ఇస్తారు, వాళ్ళకు టికెట్ ఇస్తారు, బీఫారం ఇస్తారు, ఎన్నికల ఖర్చు ఇస్తారు. చాలా ఎక్కడ డబ్బులు అంటే మేము తెచ్చుకుంటాం. నీకు ఎందుకు పోయి మళ్ళా అన్నాడు, అయ్యా నాకు ₹10 అయినా దానం చేయండి అని. రేపు నేను అడుక్కుంటాం పోయి రోడ్ల మీద పోయి వీళ్ళ కోసం. నేననేది ఒక కాన్సెప్ట్ నిలబెట్టడానికి. ఎందుకు చేస్తున్నా అంటే జోక్ అని కాదు, అదే కాన్సెప్ట్. ఎందుకంటే ఆ పిల్లాడు నిజంగా కూడా 30 లక్షలు అందరూ ఉండవు. నువ్వు ఎందుకు నిలబడవంటే 40 లక్షలు లేవు సార్ అంటాడు. తినడానికి తింటూనే ఉంటాడు బా. కాన్సెప్ట్ ఉంటుంది, వాడికి శక్తి ఉంటుంది, అద్భుతమైన ఆడిటరీ స్కిల్స్ ఉంటాయి. పేరు చెప్పను కానీ నా ఒక ఎస్సీ మిత్రుడు ఉన్నాడు, నాతో విమోచన సమితిలో ఫస్ట్ విమోచన సమితి పెట్టిన. అవును, బెల్లయ్య నాకు టీవీఎస్ ప్రకాష్ తెలంగాణ విమోచన సమితి ఫస్ట్ కేసీఆర్ మీద ధ్వజం ఎత్తిందే టీవీఎస్. దానికి వైస్ ప్రెసిడెంట్ నా మిత్రుడు. ఆ పిల్లాడు ఎక్స్ట్రాడినరీ బ్రిలియంట్ ఎస్సీ. ₹1 ఈ పూట ఉంటే రెండో పూటానికి పోయినాం ఉండేటువంటి పరిస్థితి. రేపు ఎమ్మెల్యే టికెట్ నిన్ను అడిగాడు నాతో, అన్న నాకు కూడా ఇస్తాను. ఎందుకు అన్న చూస్ చేసుకో కాన్స్టిట్యున్సీ ఇవ్వపో చూడాలి. మరి డబ్బులు ఎట్లా అని ఓడినట్టు అడిగాడు. అరే నీ డబ్బులు నీ కడతారా బాబు, ఏది ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన దాంట్లో. సో అట్లాంటి వాళ్ళని ప్రోత్సహించాలి కదా. ఎక్స్ట్రాడినరీ రైటరు ఎస్సీ, అతను అవకాశం లేదు, పార్టీలు గుర్తిస్తలేవు, అట్లాంటి వాళ్ళని ఐడెంటిఫై చేస్తామంటున్నాను. 119 నియోజకవర్గాల్లో పోటీ చేస్తారా? ట్రై చేస్తాము. నేనంటే ఇప్పుడు మా దగ్గర ట్రైనింగ్ అయినాడు రేపు పొద్దున పోయి ఒక కాన్స్టిట్యూన్సీలో పోటీ చేస్తాడు. పోయి నేను ఎందుకు పెడితే అభ్యర్థినాడు? ఆ శిష్యుడే కదా. ఎవరికి రాదు వారికి ఈక్వేషన్ చూసుకొని చేసుకుంటా. ఒకటి ఇక్కడ జనరల్ కాన్స్టిట్యున్సీలో కూడా ఎస్సీ ఎస్టీలకు టికెట్ ఇస్తారా? అడుగుతీస్తాం. ఏముంది మాకు తప్పేముంది, అక్కడ పోటీ చేయడం ఇక్కడ రూల్ లేదు కదా. ఎస్సీ ఎస్టీలే నువ్వే పొడి చేయాలని ఎక్కడుంది అసలు? అదే అంటున్నా, మీరు ఆ ధైర్యం చేస్తారు. నిజంగా నేను ఇప్పుడు ఒక శక్తి ఉన్న వ్యక్తి వచ్చిండు అనుకో, అది కూడా మేము ధైర్యం చేస్తాం, మాకేం అభ్యంతరం లేదు. వీఆర్ ఓపెన్ అన్నట్టు ఓపెన్. ఓకే, అంటే ఇక్కడ తెలంగాణ రాజకీయాలలో RLD సామాజిక న్యాయం కోసం పోరాడు, గెలుపు ఓటములను డిసైడ్ చేయబోతున్నదా? నేను అనేది చేసే లెవెల్కి తీసుకొస్తాం. ఇంకా 3 ఏళ్ళ టైం ఉంది బాస్. అప్పట్లోనే 2 సర్పంచ్ గెలిపించి కార్పొరేటర్ గెలిపించిన ఆయన అంత క్లిష్టమైన పరిస్థితిలో. ఇప్పుడైతే మీరే అన్నట్టు మాకు బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయిగా. రైట్ సార్, థ్యాంక్ యూ. ఎవరి బ్లెస్సింగ్స్? పైన బీజేపీ ఉంది కదా. రైట్, థ్యాంక్ యూ. రైట్ సార్, థ్యాంక్ యూ. వాస్తవానికి వారు మాట్లాడిన మాటలు ఎలక్షన్లు చాలా దూరంలో ఉన్నాయి, కానీ మన తెలంగాణ రాష్ట్రంలో బీసీ వాదం బలపడుతున్న సందర్భం ఇది. వారు చాలా విషయాలు అన్నారు. ఎన్నికల ఖర్చు కూడా తామే పెడతామన్నారు. ఎన్నికల్లో పోటీ చేయాలని ఆశించే వారికి, లేదా ఉస్మానియా, కాకతీయ, మన రాష్ట్రంలో విశ్వవిద్యాలయ విద్యార్థులు చాలామంది రాజకీయాలకు రావాలని బహుశా భావించి ఉండవచ్చు. అలాంటి వారికి చాలామందికి అవకాశాలు ఇస్తామని చెప్తున్నారు. చూడాలి రాబోయే రోజులలో ఈ పార్టీ ప్రభావము, వీరి నిర్ణయాల ప్రభావము ఎట్లా ఉండబోతున్నదో చూడాలి. థ్యాంక్ యూ.